సీఎం రేవంత్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. మెట్రో ఫేజ్ 2 సాధనలో రేవంత్ సర్కార్ అటర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు. మెట్రో ఫేజ్ 2 అనుమతి లేకపోవడం రేవంత్ అసమర్థతే కారణమని ఆరోపించారు. కేంద్రాన్ని ప్రశ్నించలేని స్థితిలో సీఎం ఉన్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రధానిని ప్రశ్నించలేక ప్రతిపక్షంపై నిందలేస్తున్నారని ఫైర్ అయ్యారు. 71 సార్లు ఢిల్లీకి వెళ్లినా కేంద్రం రేవంత్ను పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. మెట్రో ఫేజ్ 2 సాధనలో రేవంత్ సర్కార్ అటల్ ఫ్లాప్ అయిందని విమర్శించారు. మెట్రో ఫేజ్ 2 అనుమతి రాకపోవడం రేవంత్ అసమర్థతే కారణమని ఆరోపించారు. కేంద్రాన్ని పట్టించుకోలేని స్థితిలో సీఎం ఉన్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రధానిని ప్రశ్నించలేక ప్రతిపక్షంపై నిందలేస్తున్నారని ఫైర్ అయ్యారు. 71 సార్లు ఢిల్లీకి వెళ్లినా కేంద్రం రేవంత్ను పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.